ఇప్పుడు రికార్డు నేను హాయ్ జబర్దస్త్ ఆర్టిస్ట్. 2 సార్లు ఫోన్ చేసి హలో ప్రసాద్ గారు బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఎక్కడ బాగున్నారు మీరు? జబర్దస్త్ ప్రసాద్ అన్న యూట్యూబ్ ప్రసాద్ ఇప్పుడే జబర్దస్త్ జబర్దస్త్ బాగున్నా. ఎట్లుంది జబర్దస్త్? ఓకేరా ఇప్పుడైతే బాగుంది. ఈ మంచి పేరుతో అన్న ఎట్లుంది అంటే ఇన్ని డేస్ యూట్యూబ్ లో చేసి ఇప్పుడు ఆ స్టేజ్ టెలివిజన్ మీద కనబడుతున్నావు కదా, ఎట్లుంది ఫీలింగ్? చాలా సంతోషంగా ఉంది. మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్ల యూట్యూబ్ నుంచి ఒక జబర్దస్త్ షో చేయడం జరిగింది. చాలా భయం వేసింది కొంచెం, అప్పుడప్పుడు కొంచెం తట్టుకున్నాం. ఎల్లప్పుడూ మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఆల్ ద బెస్ట్ అన్న. ఈ ఏమంటారు టీవీలోనే కాకుండా ఇంకా రేపొద్దు సినిమాలలో పెద్ద హీరో కావాలి. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మాకు ఇష్టం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంతమంది ఏంటంటే ఓర్చే పరిస్థితి కూడా లేదు. కొంతమంది ప్రేమ అంటారు, తక్కువ అందుతారు. అది మాత్రం సరే, ఏదేమైనా అంచెలు ఎదుగుతున్నావు కాబట్టి ఆల్ ద బెస్ట్. ఓకే. సో ఇలా షూట్ వచ్చేసి మా జబర్దస్త్ ఆర్టిస్ట్ లోని హాయ్ జబర్దస్త్ రజిత గారు. సార్ హాయ్ సార్. డాడీ హాయ్. అన్న అమ్మ అక్కడ వంట చేస్తుంది. ఇది వచ్చేసి మా టీం. అమ్మో హాయ్ అక్క. హాయ్ రెడీ. హాయ్ ఎప్పుడు ఒకసారి అందరు మరి. హాయ్ బాయ్. ఫోటో తీయరా? అదొకటి ఇదొకటి ఉండాలి. ఇంకోటి ఉండు. ఫస్ట్ మీరు అన్న కప్పురి, తర్వాత మేము కప్పుతాం, మళ్ళీ గ్రూప్ ఫోటో దిగుదాం అందరం. సో మా అన్న జబర్దస్త్ వేసిన కారణంగా మంచిగా మా టీం అందరు కూడా మేము సన్మానంతో సత్కరించుకుంటున్నాము. తర్వాత ఇద్దరు కూర్చోటి ఫోటో దిద్దాం. రండి గర్ల్స్ జాయిన్ ప్లీజ్. ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన బంధువులకి, మిత్రులకి, శ్రేయభిలాషులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. అయితే ముచ్చట ఏంటంటే మా జబర్దస్త్ లో చేసిన ఆర్టిస్ట్ ఇద్దరికి కూడా చిన్నగా సన్మానంతో వచ్చి సత్కారం చేస్తున్నాము. సో మా ఆర్టిస్టులు కూడా మా ఇంకా ఎంతో స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాము. మేము ఏ హ్యాపీనెస్ అయినా మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి పబ్లిక్ కూడా తెలవాలి. సో అందుకోసమనే ఇప్పుడు మీకు ఈ ముచ్చట చెప్తున్నాం. ఏమంటారు? నాకు ఈ చిన్న ఉపన్యాస కార్యక్రమాలు ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. మాట్లాడు అన్న, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందే కోరుకుంటున్నాము. అందరికీ థ్యాంక్ యూ. మీ సపోర్ట్ వల్ల ఒక జబర్దస్త్ కామెడీ షో చేయడం జరిగింది. నాకు సపోర్ట్ చేస్తున్న మా టీం అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మన డైరెక్టర్ నవీన్ ప్రసాద్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలన్న. ఎల్లప్పుడూ మీ సపోర్ట్ ఇట్లే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరినీ ఎప్పటికీ ఇలానే నవ్విస్తాను నేనైతే. కంగ్రాచులేషన్స్ అన్న. ప్రసాద్ అన్న, ప్రసాద్ అన్న ఎన్నో చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. కూడా కావాలి. ఇగో ఇప్పుడే ఫోటోలు గీటాలు ఏమైనా ఉంటే తీసుకోరు, తర్వాత దొరకడు. మీ ఇష్టం. చాలా బిజీ అయిపోతాడు అన్న. అయ్యా అన్న అన్న నాతో పాటు మన టీం మెంబర్ మన రజిత కూడా చేసింది, చాలా అద్భుతంగా చేసింది. సో మేము ఇప్పుడు రజిత గారిని కూడా సత్కరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కాబట్టి పెద్దలు, పూజ్యులు, మా మేడం అవన్నీ కడిగేసి మరి ఇట్లా పెట్టింది ఫోన్. తెలుసు తెలుసు అత్తుంది అత్తుంది అయితే తీసి మళ్ళా ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసి రెడీ. Congratulations.
సో ఎట్లా ఇప్పుడు అనిపిస్తుంది? మీరు కనిపించింది స్టేజ్ మీ అభిప్రాయం. అంటే ఫస్ట్ స్టేజ్ కొంచెం భయమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ప్రసాద్ అన్న అంటే ఆ ప్రసాద్ అన్న కాదు, నలుగురు ప్రసాద్ అన్న వాళ్ళ ద్వారా ఇక్కడ దాకా వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీ. మంచిగా పడుతుంది. థ్యాంక్ యూ. మీ అభిమానం ఎప్పుడు ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నాను. స్టేజ్ మీద చెప్పినప్పుడు డైలాగ్ ఏమన్నా చెప్తే అయ్యో అదే It's okay. ప్రసాద్ అన్న వాళ్ళు కదా, ఇది పల్పి ఆరెంజ్ మినిట్ మేడ్. ఇందులో పల్పు రాదు ఎక్కువ, అంత జ్యూసీ ఉంటది. అదైతేనేమో పల్పు ఉంటది అలా. ఇట్లా తీసుకొచ్చింది. అది ఉందా? అది లేకుండా. సో ఇక ఒకటా రెండా ఎన్ని 4-5 బాటిల్ తీసుకొచ్చారు. ఇక మిక్సింగ్ అది పెట్టకద్దు తాగుతారుకుంటారు. మొత్తం ఎక్స్పీరియన్స్ ఉంది గైస్. ఎట్లా ఉందక్క? ఇంకా నేను కింద పెట్టినాను. ఇప్పుడు మిక్స్ అయిందా? తొందర పడితే సో ఇక సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మాక్సిమం ఆఫ్టర్నూన్ కంపల్సరీ కూల్ డ్రింక్స్ అవి తీసుకొస్తారు మా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్. ఎందుకంటే ఆర్టిస్టులు ఏమంటారు హెల్దీగా ఉండాలని. స్పాన్సర్ ఏంటి? మా స్పాన్సర్ వస్తుండ జబర్దస్త్ ఆర్టిస్ట్. ఇవాళ పేమెంట్లకి వెళ్ళి ఏమన్నా నిద్ర దావత అది వాళ్ళ కింద పోస్తారా సార్? నేను మీకే ముగ్గు పోసినది నేను అప్పుడే ఇక నాకే నేనే పోసుకుంటే ఇంకా మనమే నాకు అక్కడ రైస్ ఒక బాటిల్ అయితే గ్యాస్ అని వరకు 1,00,000 సార్లు అనుకోవచ్చు. పుల్ల ఉందా? ఇలా రసన పౌడర్ కలిపి ఇలా పలుపు ఉండదురా ఎక్కువ. లాస్ట్ పోసుకుంటుంది కట్ట మిక్స్ చేయాలి. కజ్జి మస్తు కామెంట్ చేయకుండా ఏమంటే కర్ర ఉందా తెల్లగా ఉందా? రమేష్ చెప్పు, ఇంకేమో కర్రగా ఉందా తెల్లగా ఉందా? గడప లైటింగ్ అట్లనే నీకు. సో మేమైతే మంచిగా చిల్ అవుతున్నాం. ఇది చిల్ ఉంది కాబట్టి మామూలు అడగం ఎట్లుందో. బాగుందా? సూపర్. అక్క కూల్ డ్రింక్ ఎట్లుంది? బాగుందా? సరే నెక్స్ట్ టైం నువ్వే బిర్యానీ దావతా. ఖచ్చితంగా. ఎట్లుంది? చల్లగా ఉందంటావు? అమ్మా ఇంకా నేను గ్లాసులు ఉందని చెప్పలే అన్న. ఎట్లుంది కూల్ డ్రింక్? కూల్ డ్రింక్ ఎందుకంటే ఈ డైలాగ్ చెప్తే అక్కడ అనాలి. అన్న ఎందుకన్నా పక్కన డైలాగులు మన డైలాగ్స్ మనం తీసుకోవాలి కానీ. ఇప్పుడు ఇవి కొత్త డైలాగ్ చెప్తా తాగు పెట్టి రాడ్రా. ఎట్లుంది? మీరు కూడా చెప్పరు అట్లా. అది ఎట్లా చెప్పింది? కాదు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది కదా, సూపర్ ఉంటది. గ్లాస్ ఖాళీ. ఇప్పుడు మళ్ళీ అడుగుతానా, గ్లాస్ ఖాళీ అయింది అను. అన్న ఎట్లుంది? ఇది రెండో గ్లాస్ చెప్తుందన్నా. ఎంత ఆర్డర్ రమేష్? ఒక్కటి 55. అమ్మ పోయమని చెప్పా నేను. అమ్మకి ఇచ్చిన గైస్, అయినా మమ్మల్ని సార్ అంటాడు. ఇంక ఇద్దరు ఆర్టిస్ట్ లేరు. ఈ పిక్చర్ 2 బాటిల్ ఉన్నాయి ఇంకా.
రస్తక్క లేదు లేదు ఇంటి ఇక్కడ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా అన్నదిగా. అందరికీ సరిపోయి అక్కడ జబర్దస్త్ నుంచి మాట్లాడుకుంటే ఫోన్ చేశాను. ఎవరు ఏమైందిరా? లేట్ అవుతుందా? ఎందుకు అన్నేమని అంటారా? మళ్ళీ రేపు రావడం ఉంటుంది. కాదు నువ్వు పొద్దున్న దాకా చేయలేదు కాబట్టి నీకు అసలు టైం అసలు లాక్ టైం అనుకోండి. నువ్వు చేస్తే నీరసంగా ఉంది సార్ చూసే బాగా రాదు. అవును అట్లా అంటారు. ఒక excitement మీకు పొద్దు నుంచి మంచిగా రెస్ట్ ఇచ్చినారు కదా. కొత్తగా వస్తున్న ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి ఎలా ఉంటది, ఎక్సైట్మెంట్ తో ఉంటది కదా. వీళ్ళందరికి ఆల్రెడీ అలసిపోయి నీరసించిపోయి ఉన్నారు. సో నేనేంటంటే కొంచెం ప్రిపేర్ అవుతున్నా ఎక్కువ. ఏమైంది అట్లా? ఏంట్రా మళ్ళీ ఒకసారి చెప్పు. సో గైస్ ఇదన్నమాట ఇవాళ షూట్ సంగతి. ఇంకా చాలా ఉంది. మన వాళ్ళు ఇద్దరు బయటకు పోయారు. రమేష్ గ్లాసులు తాగినా చాలా ఎక్కువైందా తక్కువైందా? ఫుల్ అయింది. ఇంకో బాటిల్ అట్లా తాగుంది అయితే కలిపి ఇట్లా ఉన్నారు కూడా. లోడ్ అయింది కదా, అన్లోడ్ అయినాక ఎక్కుతుంది కొంచెం. అయినా ఇంకిద్దరు ఉన్నారు కదా, వాళ్ళకిద్దరికి బోట్ల ఒకటి ఇంజనీర్లు ప్రసాద్ ప్రసాద్ అన్న రజితక్క ప్రసాద్ తాగాడు. రస్తక్క ఒక్కతే. ఇది ఇప్పుడు వచ్చినాక రస్తక్క కోసేద్దాం. మా బాటిల్ అట్లా దాచిపెట్టి సాయంత్రం తాగుదాం. మనిషి కింద అయిపోతుంది. ఇగో ఎవరి ఫోన్లలో అల్లే బిజీ ఉన్నారు గైస్. అవును, ఇరాక్ పైన ఇరాన్ దాడులు ఏమో ఉన్నాయి కదా, బాంబులు మొగుల మీద ఎత్తురు. నిద్రలోకి ఇట్లా ఎత్తుంటారు. మీ అవ్వ బంగారం ఆయన ఒక్కడే తింటే కోపం రాదా? జబ్బని చేయించుకు ఎత్తుంది రొమాంటిక్ ఇద్దరు కోపంగానే ఉంటుంది. ఇటు ఇగో ఇందాక ఎట్లా తెలుసుకున్నారు ఇట్లా నువ్వు ఇటు ఆయన ఇటు ఉండాలి. కానీ ఒకరు చూసుకోరు. లెన్స్ చూడు రే. నువ్వు డిఫరెన్స్ చూసుకో. ఈ కాంబినేషన్ పట్టుకొని సెంటిమెంట్ వేస్తున్నాను, అది తప్పు. చలో రా దగ్గర మీరు రాజీ ప్రసాద్ ఇగో రాజీ కొద్దిగా నాకు ఒరే ఓకే మిమ్మల్ని కదా మొగోళ్ళను మీరు కొంచెం ముందుకుంటే లేడీస్ కొంచెం పట్టుకుంటారు. ఓకే మీరు బ్యాగే ఉండు. మీరు కొంచెం ఇంకెందుకంటే నాకు స్కోప్ ఉండద్దా చేయడానికి. దగ్గరికి ఉన్నది ఇంకా కరెక్ట్ ఉండదు లైన్ మీకు అర్థమవుతుందా? కొంచెం కొంచెం సరిపోతుంది. ఓకే సుప్రియ దగ్గర రమేష్ ఇట్లా వంగుతుండు. రెడీ 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 యాక్షన్ ఫెయిల్. చూడు సుప్రియ చూడు రమేష్ కట్టదానికి ఇంకో వన్ మోర్ రెడీ. కొంచెం దగ్గరికి గ్యాప్ ఉండదు మీది. ఇట్లా ఓకే రెడీ. సుప్రియ కొంచెం ముందుకు.